వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే మాత్రం అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా అసంతృప్తిలోనే ఆయన ఉన్నారు. ఎందుకంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలే దీనికి నిదర్శనం అని చెప్పేసి తెలుస్తుంది. గత 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ఆయన అయితే మాత్రం అసంతృప్తితో ఉన్నారు. కొన్నిసార్లు అయితే మాత్రం ఆయన కన్నీటి పర్యంతమైనటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఆయనకి పిలవటం జరిగింది. మొత్తానికి చర్చలు అయితే మాత్రం ఏ విధంగా జరిగాయంటే మాత్రం బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అయితే మాత్రం అనుకూలంగా లేవు. ఆయన చెప్పినటువంటి ఏవైతే పాయింట్లు ఉన్నాయో పార్టీలో ఏ విధంగా జరుగుతుందో ఆ అంశాలకైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ససేమిరా అనటంతో మరి ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నాడు. అంటే రకరకాలైనటువంటి నాయకులు ఉంటారు రాష్ట్రంలో, కానీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అవ్వచ్చు, ఇట్లాంటి నాయకులు మీ బ్లడ్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళకి. అంటే జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, ఈ విధంగా బాండింగ్ అనమాట. అంటే పార్టీలో నెంబర్ 2, 3 అలా నాయకులు ఎవరైతే ఉంటారో ఆ ప్లేస్లో బాలినేని శ్రీనివాసరెడ్డి, మరోపక్క విజయసాయి రెడ్డి, ఇట్లాంటి నాయకులు ఉంటారు. అలాగే గతంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఆయనపైనే ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఆయన యొక్క ఫోన్ ట్యాప్ చేశారని అంటే మరి ఆయన కన్నీటి పర్యాంతమయ్యారు కొన్ని ఛానళ్ళకి అయితే మాత్రం ఇచ్చి. తర్వాత ఆయన పార్టీ మారటం, టీడీపీ నుంచి మళ్ళీ ఆయన గెలవటం చూసాం నెల్లూరులో. ఇక ఈయన ఒంగోలులో పరిస్థితి ఏంటంటే చాలా దారుణంగా ఉంది. ఆయన పార్టీ పరంగా పోరాడుతున్నా సరే, అలాగే ఈవీఎంలపై పోరాడుతున్నా, ఎలాంటి పోరాటం చేసినా పార్టీ పరంగా సపోర్ట్ ఉండటం లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధిష్టానం నుంచి ఆయన దగ్గర నుంచే ఒక సపోర్ట్ ఉంటుంది. వీళ్ళకి క్యాడర్ ఉంటుంది ఎంతో కొంత. దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి గతంలో ఆయన మైనింగ్ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన క్రియాశీలకమైనటువంటి పదవిని కూడా నిర్వహించారు. కానీ ఎక్కడా కూడా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు అయితే మాత్రం వైసీపీ సపోర్ట్ కరువు అవడంతో ఆయన పార్టీని వీడేటటువంటి అవకాశాలను ఈ ఊహాగానాలు గతంలో కూడా వచ్చాయి. కానీ ఇప్పుడైతే మాత్రం ఆ ఊహాగానాలు మరింత బలపడ్డట్లు తెలుస్తుంది. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి వైఖరే. జగన్మోహన్ రెడ్డి 2024 తర్వాత ఆయన తాడేపల్లి నుంచి బెంగళూరుకే వెళ్తున్నారు ఎక్కువగా. లేకపోతే ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వర్ధంతికి అక్కడ కొద్దిసేపు ఉంటాం. తర్వాత డైరెక్ట్గా ఆయన బెంగళూరు వెళ్తున్నాం. బెంగళూరు ప్యాలెస్ నుంచి ఆయన కార్యకలాపాలు కొనసాగిస్తుండటం. మరోపక్క ఇట్లాంటి నేతలకు కూడా అపాయింట్మెంటు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడటంతో బాలినేని అయితే మాత్రం మొత్తానికి వైసీపీ నుంచి నిష్క్రమణ అయితే మాత్రం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. మరి ఆయన చూపులు గతంలో కూడా జనసేన పార్టీలోకి వెళ్తారనేటటువంటి ఊహాగానాలు వచ్చాయి. మరి జనసేన పార్టీలోకి వెళ్తారా, బీజేపీలోకి వెళ్తారా, తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారో మనం వేచి చూద్దాం.